తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత గారు ఇప్పటికైనా తెలంగాణలో జరుగుతున్నటువంటి గత 10 ఏళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను, అప్పుడు జరిగినటువంటి అన్యాయాలను, సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ మాత్రం వచ్చిందని చెప్పి కవిత గారు ఒప్పుకున్నందుకు నిజంగా కూడా కవిత గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళ పార్టీలో కవిత గారు మాట్లాడుతున్న మాటలు చూస్తే వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ 3 ముక్కలుగా 4 చెక్కలుగా తయారైతున్న మాట తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మరి ఎమ్మెల్సీ కవిత గారు గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో పదవులు అనుభవించి అధికార దుర్వినియోగం చేసి వేల లక్షల కోట్లు దండుకొని మరి ఆ రోజు తెలవనటువంటి, ఆ రోజు నువ్వు చెప్పినటువంటి పనులన్నీ, విషయాలన్నీ ఈ రోజు చెప్తున్నావు. చాలా సంతోషం. మీ పార్టీలో 3 ముక్కలాట నడుస్తుంది కాబట్టి ఇవాళ నేను బయటికి పంపాలని చూస్తుంది. మరి మీ అన్నగారు అదేవిధంగా హరీష్ రావు గారిని నిన్ను పార్టీలకు పంపాలని చెప్పి సంకేతాలు ఇస్తున్నప్పుడు ఇవాళ మీరు మీ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. మీ 10 ఏళ్ల పాలన ఇవాళ తెలంగాణ దోచుకున్న వ్యవహారం మరి ఇవాళ మీరు బయట పెడుతున్నారు. ఇప్పటికైనా కవిత గారు కళ్ళు తెరిచి మీ పార్టీలో జరిగినటువంటి 10 ఏళ్ల విధ్వంసాన్ని బయట పెడుతున్నందుకు చాలా సంతోషం. రైతు బంధు విషయంలో గాని, సామాజిక తెలంగాణ వచ్చుల విషయంలో గాని గతంలో జరుగుతున్న విషయాలు ఇవాళ పార్టీకి దూరం చేస్తున్న ఉద్దేశంతో ఒక్కొక్కటిగా బయట పెడుతున్నావు. ఇవాళ అందుకైనా సంతోషం. గతంలో విజయశాంతి గారిని అదేవిధంగా ఆల నరేంద్రను బయటికి పంపినట్టుగా ఇవాళ నిన్ను కూడా బయటికి పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి 6 నెలలు జైలు పోయినంటున్నావు. ఎవరి కోసం పోయినావు 6 నెలలు జైలుకు? తెలంగాణ ప్రజల కోసం పోయినవా? నువ్వు లిక్కర్ స్కామ్ చేసి, నువ్వు మీ పార్టీలో ఉన్నటువంటి అధికారాన్ని వినియోగించుకుని లిక్కర్ స్కామ్ చేసి నువ్వు జైలుకు పోయావు తప్ప ఇవాళ తెలంగాణ ప్రజల కోసం కాదు. అందుకే ఇవాళ మీ నాయన గాని, మీ అన్న గాని, మీ బావ గాని నిన్ను పక్కన పెట్టి బయటికి పంపిస్తున్నందుకు కళ్ళు తెరిచి గత 10 ఏళ్లలో తెలంగాణకు జరిగిన విధ్వంసాన్ని నువ్వు బయట పెట్టినందుకు మేము స్వాగతిస్తున్నాం. ఇప్పటికైనా మీరు బయటకు వచ్చి మీ నాయన చేసిన అప్పులు, మీ అన్న చేసిన తప్పులు ఒక్కొక్కటిగా తెలంగాణ ప్రజలకు చెప్పి ఇవాళ మీరు తెలంగాణ ప్రజల పట్ల మీ విశ్వాసాన్ని చాటుకుంటున్నందుకు సంతోషిస్తున్నాం. మీరు మీ పార్టీలో గౌరవం లేనప్పుడు, మీకు అందులో వాల్యూ లేనప్పుడు ఇవాళ ఇవన్నీ బయటకు వస్తున్నాయి. మరి 10 ఏళ్ల అధికారం అనుభవించి తెలంగాణ ప్రజలు అరిగోస పెడుతున్నప్పుడు ఎందుకు ఎమ్మెల్సీ కవిత గారు మాట్లాడలేదు? ఇవాళ నీకు పార్టీలో స్థానం కల్పించకుండా నేను కరవపాకు లెక్క పక్క పడేస్తే ఇవాళ వచ్చి బయటకు మాట్లాడుతున్నావు. ఇప్పటికైనా ఎమ్మెల్సీ కవిత గారు మీ పరిపాలన గురించి, మీ 10 ఏళ్ల విధ్వంసం గురించి కళ్ళు తెరిచి రైతుల గురించి, సామాజిక న్యాయం గురించి మాట్లాడేందుకు నిన్ను హర్షిస్తున్నాం. అదేవిధంగా నువ్వు పార్టీలో జరుగుతున్నటువంటి మీ కుమ్ములాట ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కలుగా విడిపోవడం ఖాయం. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల పట్ల 10 ఏళ్లు అనుభవించిన మీ అధికార దుర్వినియోగం చేసినటువంటి విషయాన్ని ఒక్కొక్కటిగా బయటపెట్టి తెలంగాణ ప్రజలు మన్నలు పొందాలని చెప్పి ఎమ్మెల్సీ కవిత గారికి సూచన చేస్తున్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.